సంక్రాంతి 3 సినిమాలు ఉన్నాయి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలల్లా ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? 3 సినిమాలు నేను అనుకుంటున్నాను గేమ్ చేంజర్ అని. ఓకే, ఎందుకని గేమ్ చేంజర్? ఎందుకని? డాకు మహారాజ్ మరి పెద్ద హీరోలు కదా. పెద్ద హీరోలే. గేమ్ చేంజరు శంకర్ డైరెక్టరు. శంకర్ ఆల్రెడీ భారతీయుడు 2 సినిమాతో ఫ్లాప్ తీసుకున్నాడు. అంతకుముందు ఆయన సినిమాలు ఏం తీసారో మరి అంత తెలీదు. భారతీయుడు పోయింది. ఇప్పుడు కూడా మన రాజమౌళితో సినిమా తీసినప్పుడు రామ్ చరణ్ కూడా ఆచార్య వల్ల ఫ్లాప్ పడింది. సో దీనివల్ల హిట్ అవుతుంది అనేసి మా ఇన్నర్ ఫీలింగ్. ఈసారి ఖచ్చితంగా గేమ్ చేంజర్ మంచిగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. 3 సినిమాలకి ఒకతనే ప్రొడ్యూసర్. సో ఏది హిట్ అయినా కూడా ఆయనకే లాభం. అంటే హిట్ పక్కన పెట్టండి, బడ్జెట్ దానికి ఎక్కువ ఉందంటారు. బడ్జెట్ గేమ్ చేంజర్ కి బడ్జెట్ బాగుందబ్బా. ఓకే, దాని ట్రైలర్ అందరూ చూసారంటే ఉంది. అందరూ చూసారు. పబ్లిసిటీ దానికి ఎక్కువ ఉంది. పబ్లిసిటీ దానికి గేమ్ చేంజర్ కే ఉంది. ఓకే, అన్నిటి ఏజ్ పరంగా చూసినా కూడా గేమ్ చేంజర్ కే ఉంది. మరి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం, అది ఏంటి? ఇప్పుడు సంక్రాంతి ట్రైలర్ కూడా చూసే ఉంటారు అందరూ. అది కూడా బాగానే ఉంది. కామెడీ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్కి వెంకటేష్ ఎప్పుడు కూడా ఎన్ని సినిమాలు కూడా బాగానే ఉంటాయి. అయితే ఈసారి గేమ్ చేంజర్ బాగుంటుంది. సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా బాగానే ఉంటుంది. ఓకే, మరి కలెక్షన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నో చెప్పేసింది. మరి సరే, కలెక్షన్ల విషయంలో బెనిఫిట్స్ వాళ్ళు కానీ టికెట్ల హైక్ కానీ తెలంగాణ ప్రభుత్వం నో చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చింది. మరి ఇంకా 2 days టైం ఉంది. ఇస్తుండొచ్చా తెలంగాణ ప్రభుత్వం? ఇవ్వచ్చు అనుకుంటా. ఇస్తే మంచిదా, ఇవ్వకపోతే మంచిదా? అంటే కలెక్షన్స్ ఇస్తే మంచిది. టికెట్ హైక్ మంచిది. టికెట్ హై ఆ టికెట్ హై కొంచెం తగ్గిస్తే మంచిది. ఇస్తే మంచిది అంటారు. ఓకే, సరే, మొత్తంగా 3 సినిమాల దేనికి ఎక్కువ హైక్ ఉందంటారు చెప్పదు? గేమ్ చేంజర్కి ఉంది. గేమ్ చేంజర్. ఓకే, ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అంటే ఎన్నో కాదు, ఒక 3 సినిమాలు పెద్ద హీరోలు అయితే వస్తున్నాయి. ఆ సినిమాలు మీ అందరూ తెలిసిందే. ఒకటి ఫస్ట్ గేమ్ చేంజర్, రెండోది డాకు మహారాజు, మూడోది సంక్రాంతికి వస్తున్నాం. ఈ మాదిరిగా వెంకటేషు, బాలకృష్ణ, రామ్ చరణ్ ఈ 3 సినిమాలు హిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నాను. ఇంకా ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా, నేను చెప్పిన గేమ్ చేంజర్ సినిమా గురించి నేను గత 10 రోజులుగా చెప్తా ఉన్నా. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు వస్తుందని చెప్పా. ఈసారి 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా వస్తుందని చెప్తున్నా. గ్యారెంటీగా వస్తుంది. ఎందుకంటే మనం మొన్న ఆడియో ఫంక్షన్ కూడా చూసుకున్నట్టయితే ఆడియో ఫంక్షన్లో చెప్పారన్నమాట క్లారిటీగా టికెట్ల విషయం మీద. దిల్ రాజు గారు మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు దానికి ఓకే చెప్పడం, అలాగే ఏపీలో అందరూ ఎవరు నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, సినిమా థియేటర్ల వాళ్ళు అందరూ, ఆఖరికి సినిమాటోగ్రఫీ మంత్రులు అందరూ కూడా చెప్పారు క్లారిటీగా. ఏమని? ఈ సినిమాలు, ఇలాంటి సినిమాలు బాగా ఆడాలని. కాబట్టి ఈ సినిమాలు ఖచ్చితంగా ఆడిస్తాము. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని అందరూ కోరుకున్నారు. దాంట్లో నేను కూడా కోరుకున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమా, నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా కాబట్టి ఈ గ్లోబల్లో ఖచ్చితంగా ఆ సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయి. ఎలా వస్తాయని కూడా చెప్పి ఏమని ఒక 4 నెలలు 5 నెలలు ఆ సినిమా ఆడిస్తేనే వస్తుందని చెప్పిన. ఇంకా అది ఆడిస్తారో ఇంకా దాన్ని ఇంకా ఆపేస్తారో ఇంకా మీ ఇష్టం. అయితే నేనైతే ఆడిస్తేనే వస్తాయని చెప్పిన. పైగా రాత్రి కూడా అంటే కొంతమంది అటాక్ అనమాట, అంటే దాని గురించి మాట్లాడకని. కాబట్టి నేనేదో ఫ్యాన్ని, నేను అభిమానంతో చెప్తున్నా. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. నేను ఫ్యాన్ అవ్వడం వల్ల ఇది చెప్పిన. ఏమని? సినిమా ఆడాలని పబ్లిసిటీ చేసి అంతే. కొట్టడానికి వచ్చారు మీదికి అటాక్? అవును, కొట్టడానికి కదా వచ్చారు. అయితే వచ్చారు, రకరకాలు మాట్లాడారు. ఇవన్నీ ఏందంటే ఇది కరెక్ట్ కాదు. ఇది నేనేం గెలవలా, నేనేం చేయలే. రాని ఈసారి అది మళ్ళీ రాని. ఎంతమంది వచ్చి కొట్టినా నేను మాత్రం మాట అయితే మార్చనమాట. నేను ఆ సినిమా ఆడాలని అభిమానంతో చెప్తాను, అంతేగాని నాకెవరు డబ్బులేం ఇవ్వలేదు. కాబట్టి ఇదంతా అభిమానంతోనే మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఏంటంటే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్తున్నాను. ఇంకా బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా, ఇంకా బాలకృష్ణ అయితే దిబిడి అన్నాడు అంతే. అబ్బా మామూలుగా లేదు. అంటే ఆయనకి వయసు కాస్త ఎక్కువ పడ్డా కూడా చిన్న పిల్లల్లో చేస్తున్నాడు అనమాట. అదైతే చాలా బాగుంది. ఇంకా వెంకటేష్ అయితే ఇంకా కామెడీ కాకుండా మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెంకటేష్ సినిమా చూస్తారు. ఆ సినిమా కూడా బాగా ఆడుతుంది. అన్ని సినిమాలు బాగా ఆడతాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా కాస్త ఆయన ఒక స్టార్ హీరో కాబట్టి ఆయన కొద్దిగా యంగ్ మ్యాను. కాబట్టి ఏంటంటే అతను డ్యాన్స్లు వేసినా, ఫైట్లు చేసినా, ఏదైనా యాక్టింగ్ చేసినా కాస్త చూడడానికి బాగుంటుంది. ఆఖరికి రొమాన్స్ చేసినా కూడా. కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చి అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలి. అన్ని సినిమాలు అందరం ఆదరిద్దాం. అన్ని సినిమాలకి మనం అందరం వెళదాం.